బ్రేకింగ్ న్యూస్. వేములవాడ క్షేత్రానికి వరాల జల్లు కురిపించింది రాష్ట్ర ప్రభుత్వం. ఆలయ అభివృద్ధికి పనులకు 127.65 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీ రాజరాజేశ్వర ఆలయ కాంప్లెక్స్ విస్తరణ, భక్తుల సదుపాయాలకు 76 కోట్లు కేటాయించింది. ఇక వేములవాడ ఆలయం నుంచి మూలవాగు బ్రిడ్జ్ వరకు రోడ్ల విస్తరణ చేపట్టనున్నారు. ఇందుకు అవసరమైన భూసేకరణకు ప్రభుత్వం 47.85 కోట్లు మంజూరు చేసింది. గిదంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, వేములవాడ ఆలయ అభివృద్ధికి అయితే భారీ ఎత్తున నిధులు కేటాయించడం జరిగింది. అసలు వీటిని ఏ రూపాల్లో చేయనున్నారు? అప్డేట్స్ ఏంటి? దక్షిణ కాశీగా పేరొందినటువంటి వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం అభివృద్ధికి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 127.65 మంజూరు చేస్తూ కూడా వెంటనే పనులు చేపట్టాలని చెప్పి అయితే ఇటు నిధులు విడుదల చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. చాలా రోజుల నుంచి కూడా ఇటు గత 10 ఏళ్లలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నటువంటి సమయం లోపల కూడా వేములవాడ రాజన్న క్షేత్రాన్ని ఎక్కడ లేని విధంగా అభివృద్ధి చేస్తామని చెప్పినటువంటి మాటలు నీటి మూటలుగానే మిగిలిపోయాయి. చాలా రోజుల నుంచి కూడా వేములవాడ క్షేత్రాన్ని అభివృద్ధి చేయాలి అనేటువంటి డిమాండ్ కూడా వినబడుతుంది. కొత్త ముఖ్యమంత్రి రాకతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన ఆశలు పెట్టుకున్నటువంటి ఇప్పుడు రాజన్న భక్తులకు ఏకంగా ముఖ్యమంత్రి మరో 2 రోజుల లోపల వస్తున్నటువంటి నేపథ్యం లోపల 2 రోజుల ముందుగానే 127.65 నిధులు విడుదల చేయడంతో అయితే రాజన్న భక్తులు ఇటు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి యొక్క ఆలయ కాంప్లెక్స్ విస్తరణ, తర్వాత భక్తులకు అవసరమైనటువంటి ఆధునిక సౌకర్యాల కోసము 76 కోట్లు, తర్వాత వేములవాడ ఆలయం నుంచి మూలవాగు బ్రిడ్జి వెళ్లేటువంటి దారి లోపల చాలా ఇరుకుగా ఉంటుంది. ఈ రోడ్డు వెడల్పు చేసేందుకు 47.85 మంజూరు చేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే దక్షిణ కాశీగా పేరు వచ్చినటువంటి వేములవాడ ఆలయానికి వచ్చే దారులన్నీ చాలా ఇరుకుగా ఉంటాయి. మొత్తానికి రోడ్లు వెడల్పు చేయాలని చెప్పి చాలా రోజుల నుంచి కూడా ఇటు డిమాండ్ ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా వేములవాడ దేవస్థానం ఆనుకున్నటువంటి ప్రదేశం లోపల కూడా చాలా రోడ్లు ఇరుకుగా ఉంటాయి. మొత్తం దేవస్థానానికి సంబంధించినటువంటి మూలవాగు నుంచి ఆలయం వరకు రోడ్లు వెడల్పు చేయాలని చెప్పి చాలా రోజుల నుంచి కూడా డిమాండ్ ఉన్నటువంటి నేపథ్యం లోపల ఈ రోజు వేములవాడ ఆలయం నుంచి మూలవాగు బ్రిడ్జ్ వరకు రోడ్ల వెడల్పు చేసేందుకు ఏకంగా 47.85 కూడా విడుదల చేయడం కూడా జరిగింది. తర్వాత ఇటు మూలవాగు లోపల ఉన్నటువంటి బతుకమ్మ తెప్ప నుంచి జగిత్యాల కమాల్ జంక్షన్ వరకు మొత్తం డ్రైనేజీ కోసం 4 కోట్లు పరిపాలన ఆమోదం తెలుపుతూ అయితే ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. చాలా రోజుల నుంచి కూడా అప్పటి ముఖ్యమంత్రి హోదా లోపల కేసీఆర్ ఇక్కడికి వచ్చి కూడా ప్రతి ఏటా వేములవాడ దేవస్థానం అభివృద్ధికి 100 కోట్లు కేటాయిస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. స్వయంగా వేములవాడ రాజన్న సాక్షిగా ఇచ్చినటువంటి మాటలు తప్పాడనేటువంటి ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యం లోపల ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లోపల ముఖ్యమంత్రి అప్పటి పాదయాత్ర సమయం లోపల వేములవాడ దేవస్థానాన్ని అభివృద్ధి చేసేటువంటి బాధ్యత నాది అని చెప్పి ప్రతిపక్ష హోదా లోపల చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ చెప్పిన మాటలకు కట్టుబడి ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏడాది తిరగక ముందే ఏకంగా వేములవాడకు దేవస్థానానికి అభివృద్ధి చేస్తూ అయితే ఏకంగా నిధులు విడుదల చేయడం జరిగింది. 2 రోజుల క్రితమే ఇటు ఏదైతే మిడ్మారేర్ ముంపు గ్రామాలకు కూడా 4,800 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేస్తూ కూడా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పుడు ఏకంగా వేములవాడ దేవస్థానానికి దాదాపుగా 127.65 నిధులు విడుదల చేయడంతో ఇటు ఏదైతే చెప్పిన మాటలకు కట్టుబడి ఉన్నారు అనేటువంటి ప్రశంసలు వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వేములవాడ ఆలయానికి మరో 2 రోజుల లోపల వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు వేములవాడ ఆలయాన్ని ఇంకా అభివృద్ధి చేస్తారనేటువంటి ఒక నమ్మకం అయితే కలిగినటువంటి పరిస్థితి కనబడుతుంది మనకు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.